అపోస్తల కార్యములు 7వ అధ్యాయము స్టెఫను సనేద్రిన్ సభలో నిలబడి అక్కడున్నటువంటి యూద మత నాయకులతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇది కేవలం ఇశ్రాయేల్ యొక్క చరిత్ర కాదు. ఆ చరిత్ర చెప్పుడు ద్వారా ఆ చరిత్రలో నుంచి అక్కడున్నటువంటి స్వనీతి పరులైనటువంటి మత నాయకులు ఎవరైతే ఉన్నారో, స్వనీతి పరులైనటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో, మేమే దేవుని బిడ్డలమని భావిస్తూ, మేమే అబ్రహాము కుమారులమని భావిస్తూ, మేమే మోషేని ప్రేమించేవాళ్ళం, మేమే మోషే చెప్పిన మాటల్ని ప్రేమించేవాళ్ళం, మేమే ఇదిగో ఈ మందిరాన్ని ప్రేమించేవాళ్ళం అని భావిస్తూ మోషేకి వ్యతిరేకంగా, మందిరానికి వ్యతిరేకంగా ఏదో మాట్లాడాడని స్టెఫనును చంపడానికి సిద్ధపడుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. వాస్తవానికి వీళ్ళు స్టెఫన్ను చంపుదాం అనుకున్నది దేనికోసము అని అంటే, దాన్ని స్టెఫన్ తర్వాత రివీల్ చేస్తాడు. దేనికోసము అని అంటే, యేసు క్రీస్తు గురించి, నిజమైన రక్షకుని గురించినటువంటి సువార్త ఎవరు ప్రకటించినా మీరు వాళ్ళని చంపాలనుకున్నారే, ఈ యేసు క్రీస్తుని గురించిన సువార్తను ప్రకటించడానికి వచ్చిన ఏ ప్రవక్తను మీరు విడిచిపెట్టారు? ఎవరిని విడిచిపెట్టలేదు అనేది స్టెఫన్ వాళ్ళ మీద వేసినటువంటి ఆరోపణ కాదు, స్టెఫన్ యొక్క వాస్తవాన్ని బయట పెడతా ఉన్నాడు. వాళ్ళు బయటికి భక్తిపరులుగా దేవుని కోసమే అన్నీ చేస్తున్నట్లుగా, స్టెఫన్ని చంపడం కూడా దేవుని కోసమే చంపుతున్నాం అనే భావనలో వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు దేవుని ప్రేమించేవాళ్ళు కాదు, మోషేని ప్రేమించేవాళ్ళు కాదు, మందిరాన్ని ప్రేమించేవాళ్ళు కాదు అనే విషయాన్ని వాళ్ళకు రుజువు చేయడానికి, అక్కడ వారు మారు మనసులోనికి వాళ్ళని తీసుకునడానికి ఇక్కడ స్టెఫను ప్రయత్నం చేస్తున్నాడు. యేసుక్రీస్తు అనేటువంటి వాడకుండా చేసిన ప్రసంగం ఇది. కానీ ఆయన చెప్పిన ప్రతి వచనంలోనూ యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు. ఆ యేసుక్రీస్తు అనే ఒక్క వ్యక్తి ద్వారానే మనకు రక్షణ ఆధారము అని రుజువుపరిచేటువంటి మాటల్ని, అనేక లేఖనాలని కోట్ చేస్తూ ఆయన అక్కడ చెప్పడం జరుగుతుంది. సో 35 వరకు మనం చూసుకున్నాం. ఇక్కడ మోషేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు స్టెఫను. 34 గనక చూస్తే, ఐగుప్తులో ఉన్న నా ప్రజలు దురవస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగును వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తుకు పంపుద్దునని అతనితో చెప్పాను. సో మండుతున్నటువంటి పొద నుంచి దేవుని యొక్క దూత లేదా దేవుని నుంచి వచ్చినటువంటి రాయబారి లేదా యేసుక్రీస్తు యొక్క ప్రీ ఇన్కార్నేట్ అపియరెన్స్, యేసుక్రీస్తు ఈ భూమి మీద మానవ రూపాన్ని ధరించుకొనక ముందే ఆయన ఉన్నాడు, ఆయన ప్రత్యక్షమయ్యాడు. మానవ రూపాన్ని ధరించుకోక ముందే ఆయన మనుషులకు కూడా ప్రత్యక్షమయ్యాడు అనేటువంటి రుజువు అన్నమాట అది. సో ప్రీ ఇన్కార్నేట్ అపియరెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో ఆ ప్రభు ఏం మాట్లాడాడు అని అంటే, ఇదిగో నేను నిన్ను ఐగుప్తులకు పంపిస్తాను అని ఆ ప్రభువే మోషేని ఐగుప్తులకు పంపించాడు. ఎవరు ఈ ప్రభు? యేసుక్రీస్తు ప్రభు. ఈయన ఏ విధంగా కనిపించాడు మోషేకి? ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా కనిపించాడు. మోషే అక్కడ ఆశ్చర్యాన్ని కలిగిన వాడై ఆయన ఇంకా ముందుకు వెళ్ళజాలని పరిస్థితిలో అక్కడ సాగిలపడినట్లుగా మనం చూస్తాం. సర్వశక్తివంతమైనటువంటి దేవుడు ఆయన చెప్పడం కూడా, ఇదిగో నీ పితరులైనటువంటి వారి యొక్క దేవుడను నేను అని తాను దేవుడుగా క్లెయిమ్ చేసుకున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులైనటువంటి వారి యొక్క దేవుడను నేను అని తన పితరుల దేవుడిగా తాను పరిచయం చేసుకోవడం మనం చూసాం. అంత మాత్రమే కాదు, మోషేకి ఆయన ఏంటంటే డెలిగేషన్గా మోషేని తన యొక్క డెలిగేషన్గా పంపిస్తాడు. హలో, నేను ఏదైతే పాత్రని పోషించదలుచుకున్నానో ఆ
పాత్ర లాంటి పాత్రని నువ్వు ఇప్పుడు పోషించాలి. నేనేదైతే నా ప్రజలను వారి పాపముల నుండి, వారి ఆత్మీయ పతనం నుండి, ఆత్మీయమైనటువంటి బానిసత్వం నుంచి నేను బయటికి తీసడానికి ఏ పాత్రనైతే నేను పోషించబోతున్నానో అలాంటి పాత్రను ఇప్పుడు పోషిస్తావు. అలాంటి పాత్ర పోషించి నువ్వేం చేస్తావంటే వాళ్ళ పాపముల నుంచి వాళ్ళని నువ్వు విమోచించలేవు, వాళ్ళ పాపాల నుంచి వాళ్ళని నువ్వు రక్షించలేవు. ఐగుప్తులో ఉన్నటువంటి బానిసత్వం నుంచి మాత్రం వాళ్ళని నువ్వు బయటికి విమోచించగలవు. వాళ్ళు బయటికి రావాలి, మరలా నేను చెప్పేటువంటి మాటలను వాళ్ళు వినాలి, రాబోయేటువంటి యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తిని వారు తెలుసుకోవాలి. ఆయన దేవాతి దేవుడు, ఆయన దైవత్వం యొక్క సర్వసంపూర్ణత అయి ఉన్నాడని వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఆ యేసుక్రీస్తులో వాళ్ళకి ఏమేమి దొరుకుతాయో వాళ్ళు అర్థం చేసుకోవాలి. పాపక్షమాపణ దొరుకుద్ది, పరిశుద్ధత దొరుకుద్ది, సహవాసం దొరుకుద్ది, సెక్యూరిటీ దొరుకుతుంది. ఇవన్నీ యేసుక్రీస్తులో దొరుకుతాయని నేను వాళ్ళకి తెలియజేస్తాను. ఎలా తెలియజేస్తాను? మందసము ద్వారా తెలియజేస్తాను. ఆ తర్వాత సొలొమోను ద్వారా మందిరాన్ని కట్టించుకొని మందిరం ద్వారా తెలియజేస్తాను. కొద్ది రోజులు నీ ద్వారా తెలియజేస్తాను. యేసుక్రీస్తులో వాళ్ళకు ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నీ నేను వాళ్ళకి తెలియజేస్తాను. కాబట్టి నువ్వు వారిని ముందుగా యాజ్ ఎ ఫస్ట్ స్టెప్ వాళ్ళని నువ్వు ఎక్కడి నుంచి విమోచించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ఎక్కడి నుంచి విమోచించాలి అని అంటే ఐగుప్తుల నుంచి విమోచించాలి. నేను వాళ్ళని వాళ్ళ పాపముల నుండి విమోచిస్తాను, నేను వాళ్ళ బలహీనతల్లో నుంచి విమోచిస్తాను. యేసుక్రీస్తు ప్రభువే విమోచకుడు, ఆయనే నిజమైనటువంటి విమోచకుడు. ఆ పాత్రను నువ్వు పోషించాలి, అంతే. నా పాత్ర లాంటి పాత్ర నువ్వు పోషించాలని మోషేని పంపించాడు. ఏంటి ఆ పాత్ర పేరు? ఆ పాత్ర పేరేంటి చెప్పాలి. ఏంటి ఆ పాత్ర పేరు? ఒక పేరు విమోచకుడు, ఇంకో పేరేంటి? మధ్యవర్తి. ఏంటి ఆ పాత్ర పేరు? మధ్యవర్తి. కానీ అసలైన మధ్యవర్తి ఈయన కాదు. దేవునికి ప్రజలకు మధ్యలో మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు. దేవుడు ఒకడే, దేవునికి మనుషుల మధ్య మధ్యవర్తి ఒకడే అని యేసుక్రీస్తు నరుడు అని పౌలు చెప్పాడు కదా. నరరూపాన్ని ధరించుకున్నటువంటి దేవాది దేవుడైనటువంటి సర్వదైవత్వంలో యొక్క మూర్తిభావమైనటువంటి యేసుక్రీస్తు, హీ ఈజ్ ద ట్రూ రిడీమర్, ద ట్రూ మీడియేటర్. ఆయన పాపముల నుండి తన ప్రజల్ని రక్షించడానికి మధ్యవర్తిత్వం చేస్తాడు. కానీ మోషే ఫరో నుంచి రక్షించడానికి మాత్రమే మధ్యవర్తిత్వాన్ని చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ ఫరో దగ్గర మీరు ఎలా అయితే బానిసలై ఉండి మీరు బయటికి మోషే ద్వారా వస్తున్నారో, అలానే పాపానికి బానిసలైనటువంటి మిమ్మల్ని కూడా ఆ మోషేలాగా అంతకంటే ఎక్కువగా, అంతకంటే గొప్పగా మిమ్మల్ని విమోచించేటువంటి మోషే కంటే గొప్పవాడు నేను అని దేవుడు తన ప్రజలకు తెలియజేయదలుచుకున్నాడు. అందుకని ఇక్కడ స్టెఫన్ అందుకని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి 35, అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడు ఎవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనపడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకుడిగాను నియమించి పంపాను. దేవుడు నియమించి పంపాడట. ఎవరి ద్వారా? పొదలో కనిపించిన దేవదూత ద్వారా. దేవదూత అంటే పరలోకంలో ఉండేటువంటి క్రీచర్స్ ఉంటాయి. పరలోకంలో కొన్ని సృష్టాలు అంటే సృష్టింపబడినటువంటి ఉంటాయి అన్నమాట. వారిని ఏమంటాం? వారిని కూడా మనం దేవదూతలు అంటాం. అవి సృష్టింపబడినటువంటి దేవదూతలు. దూత అంటే ఎవరు? సమాచారాన్ని మోసేవాడు కదా, ఒక మంచి సమాచారాన్ని ఇచ్చేవాడిని దూత అంటారు యాక్చువల్గా. సో పరలోకంలో కొన్ని జీవులు ఉన్నాయి, అవి దేవుని చేత సృష్టింపబడిన జీవులు. వాటిని కూడా మనం ఏమంటాము? కెరూబులు, సెరాఫులు. వాటిని కూడా మనం ఏమంటాం అంటే దూతలనే అంటాం. అవి కూడా పని చేస్తాయి కాబట్టి.
కానీ ఇక్కడ మనకు కనిపిస్తున్న దూత ఆ జీవి కాదు, సృష్టింపబడినటువంటి జీవి కాదు. ఈయన దేవాతి దేవుడు, ఈయన మోషే యొక్క పితరులకు దేవుడైన వాడు. గుర్తుపెట్టుకోండి. హీఈస్ అ ప్రీ ఇన్కార్నేట్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. అందుకనే స్టెఫను చూడండి, ఏ యేసుక్రీస్తునైతే మీరు సిలువ వేసి చంపారో, ఏ యేసుక్రీస్తునైతే మీరు మెస్సయ్యగా గుర్తించకుండా మీరు ఆయన్ని వదిలించుకున్నారో, ఆయన ఎవరో తెలుసా? ఆయన ఎదుటేనయ్యా. మీరు మోషే మోషే అని చెప్పి తెగ ఎగురుతున్నారే, మీ మోషే, మన మోషే సాగిలపడ్డాడు ఆయన ముందు, వణికిపోయాడు ఆయన ముందు. ఆయన సన్నిధిని చూసి ఇది పవిత్రమైనటువంటి నేల, ఆయన సన్నిధికి ఆ నేలలో ఉన్న మట్టి కూడా పవిత్రమైపోయింది. నీ చెప్పులు ఈ నేలను అపవిత్రం చేసేస్తాయి. దట్ ఈస్ హౌ పవర్ఫుల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈస్. దేవుని యొక్క సన్నిధి. ఇప్పుడు దేవుడు ఇక్కడికి దిగి రాడు, మన హృదయంలో నివసిస్తాడు. ఈ భూమి మీద దిగొస్తే ఈ భూమి, ఈ టైల్స్, ఇక్కడ ఉన్నటువంటి కార్పెట్ అన్నీ పవిత్రమైపోతాయి. కానీ దేవుడు ఎప్పుడు దిగిరాడు చర్చిల్లోకి, దేవుడు ఎప్పుడు కోటాలు జరిగే గ్రౌండ్లలోకి దిగిరాడు, దేవుడు ఎప్పుడు కూడా స్టేజ్ల మీదకి, కార్పెట్ల మీదకి, ఇట్లాంటి హాళ్ళల్లోకి దిగిరాడు. దేవుడు మన హృదయంలో నివసిస్తాడు. ఎందులో? దట్ ఈస్ హిస్ హోలీ గ్రౌండ్. మన హృదయమే ఆయన యొక్క పరిశుద్ధ భూమి. సో కానీ ఆ రోజున అది వేరు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు మోషేకి. అది దేవదూత అయితే, దేవుడు తయారు చేసినటువంటి జీవి అయితే ఆ నేల పరిశుద్ధం అవ్వదు. దేవుడు తానే దిగి వచ్చాడు కాబట్టి నేల పరిశుద్ధమైపోయింది. మోషే సాగిలపడిపోయాడు. ఆయన ప్రభావాన్ని చూచి తట్టుకోలేకపోయాడు. అది యేసుక్రీస్తు. ఆ గొప్ప మహిమ గల రాజుని మీరు సిలువేశారు, మీరు వదిలించుకున్నారు. ఎందుకంటే ఆయన ప్రేమ మీకు నచ్చలేదు, ఆయన సువార్త మీకు నచ్చలేదు. మీకు రాజ్యాన్ని ఇస్తా, మీకు డబ్బుల్ని ఇస్తా, మీకు ఉద్యోగాలను ఇస్తా, మీకు ఆశీర్వాదాలను ఇస్తానంటే నచ్చుతాడు. కానీ పాపములను క్షమిస్తా, మిమ్మల్ని విమోచన చేస్తాను, మీకు పరిశుద్ధత అయిన జీవితాన్ని ఇస్తాను, నాతో కలిసి, తండ్రితో కలిసి సమాధాన పడి స్నేహితులై జీవించే, దత్తపుత్రులై జీవించే జీవితాన్ని ఇస్తానంటే మీకు నచ్చదు, మీకు నచ్చదు. కాబట్టి ఆ సువార్తని మూగబోయేలాగా చేయాలి. ఆయన్ని చంపివేయడానికి మీరు ప్రయత్నం చేశారు. కోర్స్ అది ఆయన ప్రణాళికలో భాగంగానే ఆయన వాడుకున్నాడు. ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు, పాపుల కోసం రక్తాన్ని కాచడానికి వాడుకున్నాడు, అది వేరే విషయం. ఇప్పుడు మరలా ఆయన గురించి, అదే రక్షణ గురించి ప్రకటిస్తున్న స్టెఫన్ని కూడా చంపుదాం అనుకుంటున్నారు. దిస్ ఈజ్ వాట్ యూఆర్ డూయింగ్ అని వాళ్ళకి హెచ్చరిక చేస్తా ఉన్నాడు స్టెఫన్. సో మోషే ఆ దేవదూత ద్వారా పంపబడ్డాడు. ఇప్పుడు 35 నుంచి చూద్దాం, 36 నుంచి చూద్దాం. ఇతడు ఐగుప్తులోను, ఎర్ర సముద్రములోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. ఏం చేస్తున్నారు మీరు? లేగకూడదని చెప్పానా? లాస్ట్ పార్ట్ అయిపోయిన తర్వాత లేగకూడదని చెప్పాను. ఎందుకు లేస్తున్నారు? దేశం ఏది? నాట్ నౌ. రైట్, చూడండి. సో మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. 37 నా వంటి ఒక ప్రవక్త దేవుడు మీ సహోదరుల్లో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీలతో చెప్పిన మోషే ఇతడే. సో ఇతడు ఏం చేశాడంట? ఐగుప్తులో నుంచి, ఎర్ర సముద్రంలో నుంచి వాళ్ళని విమోచించుకొని బయటికి తీసుకొచ్చేసాడు. చూడండి, ఇశ్రాయేలీలు బానిసత్వంలో ఉండగా వాళ్ళ బానిసత్వం నుంచి బయటికి రావాలంటే ఎన్ని అడ్డంకులు ఉన్నాయి. అరణ్యం ఉంది,
ఎర్ర సముద్రం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నిటి నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. ఆ యాత్ర అంతట్లోనూ తోడై వారిని పోషించుకుంటూ మధ్యవర్తిత్వం చేస్తూ మోషే వాళ్ళని నడిపించుకుని బయటికి తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడు తెలుసా అని స్టెఫన్ చెప్తున్నాడు. ఎలా ఆ విమోచన కార్యం మోషే చేయగలిగాడో తెలుసా? మోషే విమోచకుడు అనుకుంటున్నారా? మోషే విమోచకుడు కాదు. ఆయన ఎలా చేయగలిగాడంటే అసలైన విమోచకుని చేత పంపబడ్డాడు కాబట్టి, అసలైన విమోచకుడు ఆయనని పంపాడు కాబట్టి ఆయన ఇశ్రాయేలుని విమోచించగలిగాడు. మహత్కార్యములను సూచ్యక్రియలు చేయగలిగాడు. ఎందుకు చేయగలిగాడు తెలుసా? ఆయన దేవుడు కాబట్టా? కాదు. మోషే దేవుడు కాదు, మోషే మధ్యవర్తి కాదు, మోషే అసలైనటువంటి విమోచకుడు కాదు. అసలైన విమోచకుని చేత పంపబడ్డాడు. ఆ పొదలో ఉన్నాడు అసలైన విమోచకుడు. ఆయన ద్వారా పంపబడ్డాడు. అందుకనే మోషే ఇంకొక మాట కూడా చెప్పాడయ్యా. ఏం మాట చెప్పాడంటే, నా వంటి ఒక ప్రవక్త దేవుడు మీ సహోదరుల్లో మీకు పుట్టించును. చూడండి, నా ద్వారా మీకు ఏ బెనిఫిట్స్ వచ్చాయి? విమోచించబడ్డారు. ఎక్కడి నుంచి? బానిసత్వం నుంచి. నా వంటి ఒక ప్రవక్త రాబోతున్నాడు. ఆయన మిమ్మల్ని విమోచించేది బానిసత్వం నుంచి కాదు, కేవలం మీ పాపము నుంచి, ఈ లోకపరమైనటువంటి శిక్ష నుంచి కాదు, నిత్య నరకము నుంచి. ఇలాంటి విమోచన, కానీ నిత్యమైనటువంటి విమోచన, నిత్యమైన నరకం నుంచి నిత్య రాజ్యంలోకి తీసుకెళ్ళలేని విమోచన కార్యము ఆయన చేస్తాడు. ఆయనే అసలైన విమోచకుడు. ఆయన రాబోతున్నాడు. ఎక్కడ రాబోతున్నాడు తెలుసా? మీ సహోదరులలో నుంచే ఆయన పుట్టబోతున్నాడు. ఈ ఇశ్రాయేలీల సంతానముగానే ఆయన పుట్టబోతున్నాడు అని రాబోయేటువంటి యేసుక్రీస్తు యొక్క మానవ జన్మము గురించి, మొదటి రాకడ గురించి ఆయన ప్రవచించాడు. ఎవరు? మోషే. సో ఆ మోషే ఇతడే, ఆ మోషే ఇతడే. ఏం మర్చిపోయారా? ఆయనే విమోచకుడు అనుకుంటున్నారా? అదే విమోచన అనుకుంటున్నారా? ఇంకా అదే విమోచన అనుకుంటున్నారా? అదే విమోచన అయితే మీరు మర్చిపోయారా? మరలా బానిసత్వంలోకి వెళ్ళారు. మీరు మరలా వెళ్ళారు. ఇదే ఆఖరి బానిసత్వం కాదు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. మళ్ళా తర్వాత వాళ్ళు అనేక శత్రువుల చేత తరమబడ్డారు. మరలా బబులోను రాజు చేత పట్టబడి అనేక సంవత్సరాలు మరలా బానిసత్వం చేశారు. సెకండ్ ఎగ్జైల్ అంటారనమాట. రెండోసారి ఐగుప్తులు ఎలా బానిసత్వంలో ఉన్నారో అలాంటి బానిసత్వంలోకి మళ్ళీ రెండోసారి పోయారు. ఎవరి చేతిలో? బబులోను రాజు చేతిలో. ఆ తర్వాత కూడా ఇంకా మనకు తెలిసిన విషయమే, ఎంతోమంది చేత తరమబడ్డారు, చంపబడ్డారు ఈ యూదులు. హిట్లర్ చేత కావచ్చు. ఈ రోజుకి వాళ్ళు కష్టాలే. మోషే విమోచకుడైతే మరలా కష్టాలు ఉంటాయా? మోషేనే దేవుడైతే ఒకసారి విమోచించిన తర్వాత మళ్ళీ కష్టాలు ఉంటాయా? లేదు. అసలైన విమోచకుడు మిమ్మల్ని విమోచిస్తే అక్కడ కష్టం ఉండదు, అక్కడ ఆకలి ఉండదు, దప్పులు ఉండవు. నిత్య రాజ్యానికి మీరు వారసులు అవుతారు. ఏదో భూమి మీద ఒక చిన్న రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ చుట్టూ శత్రు దేశాలను పెట్టుకొని వాళ్ళతో యుద్ధాలు చేసుకుంటా, వాళ్ళతో బాంబులు వేయించుకుంటా, మీరు బాంబులు వేస్తా కూర్చోరు. ఈ అసలైన విమోచకుడు విమోచించాడనుకో, మీరు నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. ఇది మోషే చెప్పాడు. అది స్టెఫను అక్కడున్నటువంటి యూదులకు వాళ్ళకి తెలియజేస్తున్నాడు. ఈ రోజుకి కూడా యూదులకి ఈ స్టెఫను చేసిన ప్రసంగం అవసరమే. యూదులకే కాదు, మనందరికీ అవసరమే. స్వనీతిలో ఉన్న ప్రతి వ్యక్తికి అవసరమే ఈ యొక్క ప్రసంగం. గుర్తుపెట్టుకోండి. 38 సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి
మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడితడే. అరణ్యములో ఉన్నటువంటి సంఘము కోసము ఏం తీసుకున్నాడంటేనా? జీవవాక్యాన్ని తీసుకున్నాడంట. ఇతనికి మన పితరులు లోబడనల్లక ఇతన్ని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తుకు పోకోరిన వారై, తమ హృదయములలో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలనుకున్నారంట వాళ్ళు. ఇందాక మనం ఎజెకీయెల్ గ్రంథంలో చూసినట్లు ఇక్కడ కూడా స్టెఫను దేని గురించి మాట్లాడుతున్నాడు? వాళ్ళు పైకి దేవుని బిడ్డలే, పైకి ఇశ్రాయేలీలే, పైకి పరిసయ్యులే, పైకి మేము యూదులము, మా జాతి యూద మతము, మా జాతి యూదుల జాతి, మేము దేవుని బిడ్డలము, మేము అబ్రహాం కుమారులము, మాకు మందిరం ఉంది, మేము చాలా గొప్పవాళ్ళము, మేము ఎవ్వరికి లోబడము, ఈ రోమీలకు కూడా లోబడము, అవసరమైతే వీళ్ళని ఇటువంటి ప్రగల్భాలు పలుకుతున్నారు. ఆ విధంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇదవుతున్నారు, కానీ మాటలు చెప్తున్నారు, కానీ మీరు పైకి దేవుని ప్రజలుగా, దేవుని పరిపాలించే వారిగా, దేవుని జనాంగం ఉండడానికి మీరు ఇష్టపడుతున్నట్లుగా, దేవుని మందిరమే మీ యొక్క ఆసక్తి అన్నట్లుగా మీరు ఉంటున్నారు, కానీ ఆ మందిరంలో జరిగేదంతా వ్యాపారం. దేవుని మందిరమే మా ఊపిరి అన్నట్టుగా ఉంటున్నారు, కానీ మీరు చేసేదంతా మోసం. మీ హృదయములో పైకి క్రైస్తవుడివే, పైకి పరిచర్లో ఉన్నవాడివే, పైకి రకరకాల ఆర్గనైజేషన్లో ఉన్నవాడివే, పైకి రకరకాల క్రియలు చేసేటువంటి వాడివే, భక్తి కార్యక్రమాలు చేసేవాడివే, కానుకలేసేవాడివే, కానీ వారి హృదయములలో ఏమన్నాడు ఇక్కడ? తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారయ్యారంట. హృదయములో ఐగుప్తునకు పోగోరు. స్టెఫన్ ఎందుకు చెప్తున్నాడు వీళ్ళకి? వీళ్ళదే పరిస్థితిలో ఉన్నారు. మీరు కూడా అంతే. మీ హృదయం అంతా ఐగుప్తులో ఉంది, మీ హృదయం అంతా లోకానుసారమైన జీవితంలో ఉంది, మీ హృదయం అంతా విగ్రహారాధికుల యొక్క లైఫ్ స్టైలే మీకు కావాలి, వాళ్ళ యొక్క సుఖభోగాలు కావాలి, వాళ్ళ యొక్క సమృద్ధి కావాలి, వాళ్ళలాగా డబ్బులు సంపాదించాలి, వాళ్ళలాగా మెప్పు సంపాదించాలి, ఇవే మీకు కావాలి. మీ హృదయములలో విగ్రహాలు ఉన్నాయి. పైకేమో మేము విగ్రహారాధన అసహించుకుంటామంటారు, మీ హృదయం నిండా ఏముంటాయి? విగ్రహాలు. ఇది మీ పరిస్థితి. పైకేమో దేవుని మందిరం, మా విగ్రహాలొద్దు, దేవుని ఆలయం అంటారు. మీ హృదయము అంతా ఎక్కడుందంటే అదిగో ఆ రోమియోల దేవత అయినటువంటి అసభ్యకరమైనటువంటి కార్యక్రమాలు జరిగేటువంటి, చిన్న బిడ్డలను బలి ఇచ్చేటువంటి కార్యక్రమాలు జరిగేటువంటి, నీచ నికృష్టమైనటువంటి మాటలతో చెప్పలేనటువంటి నీచమైన కార్యక్రమాల ద్వారా ఆరాధన జరిగేటువంటి దేవత గుడిందే అదిగో ఎదురుగా. మీ హృదయం అంతా అందులోరా ఉంది. మీ హృదయమో ఎక్కడుంది? అందులో ఉంది. మీరేమో సన్హెద్రిన్ సభ, మేము సంఘ పెద్దలము, మేము మత నాయకులము అని పోజు కొడుతున్నారు. మీ హృదయం అక్కడ లేదు. సో వాళ్ళు అంతే చేశారంట. లోబడ నల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయంలో ఐగుప్తునికి పోగొరిన వారై. 40వ వచనం, మాకు ముందు నడిచినట్లు దేవతలను మాకు చెయ్యము, ఐగుప్తుల నుండి మనలను తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అహరోనుతో అనిరి. ఆ దినములలో వారొక దూడను చేసుకుని ఆ విగ్రహమునకు బలి అర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. అందుకు దేవుడు వారికి ఇక్కడ ప్రింటింగ్ ఏంటిది? విముఖుడై ఉందా మీ బైబిల్లో? ఇదేంటి నా బైబిల్ ఇలా ఉంది? ఇది మరీ పాత బైబిల్ అనుకుంటా. ఈ అక్షరం ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు.
దేవుడు వారికి పరాన్ముఖుడై అని ఉంది. పాత వర్షన్ అనుకుంటా, విముఖుడయ్యాడంట. దేవుడు వారికి పరాన్ముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. అందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగూ రాయబడిన. సో దేవుడు వారిని విడిచిపెట్టాడు. గాడ్ హ్యాస్ గివెన్ దెమ్ ఓవర్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. గాడ్ హ్యాస్ గివెన్ దెమ్ ఓవర్ టు రెప్రొబేషన్. వారిని పరాన్ముఖుడై ఆకాశ సైన్యములకు, ద హోస్ట్స్ ఆఫ్ హెవెన్ అంటే ఆకాశ సైన్యములు అంటే మళ్ళీ దేవదూతల సైన్యములు అనుకునేవాడు. ఆకాశ సైన్యములు అంటే దురాత్మ సైన్యములు. దురాత్మ సైన్యములను పూజించుటకు వారిని విడిచిపెట్టేస్తే వారు చేయరాని పనులు చేశారంట. దాని గురించి ఆమోసు ప్రవక్త ఈ విధంగా చెప్తా ఉంటాడు. ఇది ఆమోసు గ్రంథం నుంచి తీసుకున్నటువంటి మాటలు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 25 నుంచి ఉంటుంది, తీకండి, తర్వాత మీరు చదువుకోండి. అదే ఇక్కడ రాశాడు. ఏంటంటే, ఇశ్రాయేలు ఇంటి వారలారా, మీరు అరణ్యములో 40 ఏండ్లు బలి పశువులను అర్పణలను నాకు అర్పించిదిరా. మీరు పూజించుటకు చేసుకొనిన ప్రతిమలైన మొలేకు గుడారమును రంఫాయును అను దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతిరి. చూడండి, మొలోకు అనేటువంటి ఒక దేవుడిని తయారు చేసుకున్నారంట. మనకు దూడ గురించే తెలుసు. ఇంకా ఏం తయారు చేసుకున్నారంటే వీళ్ళు మామూలు కాదు. మొలోకు అనేటువంటి ఒక దేవుడిని తయారు చేసుకున్నాడు. ఆ దేవతను తయారు చేసుకున్నాడంట. ఆ మొలోకు అనేటువంటి దేవత వాడు దేనికి ఫేమస్ అంటే, కన్న బిడ్డల్ని, చిన్న చిన్న పసిబిడ్డల్ని మొలోకు అనేటువంటి దేవతకి బలిస్తారు. వారి సొంత బిడ్డల్ని బలిగా అర్పిస్తారనమాట. జీవం కలిగినటువంటి దేవుని బిడ్డలేంటి అరణ్యంలో ఎన్ని అద్భుత కార్యాలు, సూచ్యక్రియలు జరిగించి బయటికి తీసుకొని వస్తే తమ సొంత బిడ్డల్ని బలి ఇవ్వాలనేటువంటి ఆలోచన అసలు వాళ్ళకి ఎట్లా వచ్చింది? ప్రేమ కలిగినటువంటి దేవుడు వాళ్ళని ప్రేమించి ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి తీసుకొని వస్తే ఇంత నీచమైనటువంటి పనులకు దిగజారాలని ఎలా అనిపించింది వాళ్ళకి? చూడండి, చూసారా? ఆ తర్వాత రంఫాయను దేవత యొక్క నక్షత్రం మోసుకొని తిరిగారంట. ఈ రంఫాయు అనేటువంటి ఒక దేవత, ఆ దేవతకు ఒక నక్షత్రం ఉంటుంది, సింబల్, నక్షత్రం, స్టార్. ఆ స్టార్ను పట్టుకొని తిరిగారంట. దాన్ని పూజించారంట కొన్నాళ్ళు. ఈ దేవత ఎవరు అనంటే శనిగ్రహం ని దేవతగా ఈ రంఫాయు అంటే శనిగ్రహం అన్నమాట. అది ఆ గ్రహాలని పూజించే స్థితికి దిగజారారంట. అర్థమవుతుందా? ఆ గ్రహానికి ఉన్నటువంటి సింబల్ ఏంటి అంటే స్టార్, పెంటగ్రామ్ స్టార్. ఆ స్టార్ని పట్టుకొని వాళ్ళు తిరిగారంట. ఆ స్టార్ని జెండాల మీద వేసుకొని తిరిగారంట. ఆ స్టార్ని ఏంటంటే దాన్ని స్టార్ని తయారు చేసుకొని బంగారంతో తయారు చేసుకొని తిరిగారంట. ఈ మొలోకు, ఈ దేవత ఇద్దరు తన బిడ్డల్ని బలించే స్థితికి దిగజారిపోయారంట. ఆమోసు గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలుని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయంలో రాసిన సందర్భాన్ని మనం చూస్తే కనుక, ఈ మాటలు ఆమోసు ప్రవక్త చెప్పే సమయానికి ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారు అని అంటే శాంతి సమాధానాలతో ఉన్నారు. ఏ యుద్ధము లేదు, అంతా బాగుంది, చక్కగా సమృద్ధి ఉంది, అందరికీ ద్రాక్ష తోటలు ఉన్నాయి, చక్కని ప్రాస్పరిటీతో ఉన్నారు ఇశ్రాయేలీలు అందరూ. ప్రాస్పరిటీ ఎక్కువైపోయి మనసు దేవుని మీద నుంచి దూరం చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయారు. దేవుణ్ణి ఆరాధన చేయడం మానేశారు, దేవుణ్ణి ప్రేమించడం మానేశారు.
వారి హృదయాల్లో రకరకాల విగ్రహాలను తయారు చేసుకున్నారు. బయటికేమో విగ్రహారాధన చేయరు, అమ్మో విగ్రహాలు మేము ముట్టాం, చిచి మేము దేవుణ్ణి పూజించేవాళ్ళం అంటారు. కానీ హృదయం నిండా ఏంటి? విగ్రహం. సమృద్ధి ఒక విగ్రహం, డబ్బు ఒక విగ్రహం, పంటలు ఒక విగ్రహం, వారి గుర్తింపు, వారి రిచ్నెస్, వారి యొక్క తెలివితేటలు, మేము చాలా తెలివిగళ్ళం చెప్పుకునేటువంటి మెప్పు, ఇవన్నీ విగ్రహాలు వాళ్ళ హృదయాల్లో ఉన్నాయి. అవన్నీ ఉండి ఉండి ఆఖరికి స్లోగా ఏమైపోయిందనంటే చిన్నగా పైకి బాగానే ఉన్నాం కదా అనుకుంటున్నారు. కానీ హృదయంలో ఒకరి పట్ల ఒకరికి ద్వేషాలు, హృదయంలో ఒకరి పట్ల ఒకరికి అసూయలు. మేము చాలా పెద్దోళ్ళం, మేము చాలా మంచిగా ప్రాస్పర్ అయ్యాం, దేవుడు ఆశీర్వదించాడు, మేము సంఘంలో పెద్దలము, మేము రిలీజియస్గా ఉంటాము, మేము అన్నీ ఉంటాం, చూసారా మా పిల్లల్ని దేవుడు ఎంత ఆశీర్వదించాడో, మేము చేసిన సేవ ఊరకపోద్ది ఏంటండి, మేము ఎంతో సేవ చేశాము, అందుకే మా పిల్లల్ని ఈ విధమైన కహానీలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు. కానీ స్లోగా ఏమైంది అంటే ఒకరి పట్ల ఒకరికి అసూయ, ఒకరి పట్ల ఒకరికి కంపారిజన్. ఇంత మనం మాట్లాడుకున్నాం కదా, లోపల విగ్రహాలు ఉంటే వచ్చే సిమ్టమ్స్ ఏంటో మాట్లాడుకున్నాం కదా, బిట్టర్నెస్, యాంగ్జైటీ, ఇవన్నీ వచ్చేసినాయి. సహోదర ప్రేమ లేదు, బయటికి అంతా బాగానే ఉన్నారు, భక్తికి భక్తి, డబ్బుకు డబ్బు, అన్నీ ఉన్నాయి. లోపల లోపల మనుషులకి మధ్యలో ప్రేమ లేదు, సంబంధాలు లేవు, కోల్పోతున్నారు. ఇంజస్టిస్ మొదలైంది. ఏం మొదలైందంట? ఇంజస్టిస్. ఒకరికొకరు అన్యాయం చేసుకోవడం, ఒకరి దగ్గర ఒకరు లంచాలు తీసుకోవడం, లోపల లోపల అవినీతి చేయడం, ఇలాంటివి చేస్తూ ఉన్నారు. స్టార్ట్ అయిపోయింది. ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత ఏమొచ్చేసిందనంటే వాళ్ళ మధ్యలోకి సింక్రెటిజం వచ్చేసిందంట. సింక్రెటిజం అంటే ఏంటో తెలుసా? సింక్రెటిజం అని అంటే వారి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో విగ్రహారాధికులు ఎలాగైతే ఉన్నారో, వాళ్ళ పద్ధతులు ఏమైతే ఉన్నాయో, వాళ్ళ పద్ధతులని బైబిల్లో కలిపేయడం, దాన్ని ఏమంటారు? సింక్రెటిజం అంటారు. ఆ పద్ధతుల్ని బైబిల్లో కలిపేయడం. ఫర్ ఎగ్జాంపుల్, మన చుట్టుపక్కల ఉన్నటువంటి విగ్రహారాధికులు తయారు చేసిన ఒక భయంకరమైనటువంటి నీచ నికృష్టమైనటువంటి సొంత బిడ్డల్ని మొలోక్ అనేటువంటి దేవుడికి బలిస్తున్నారు అన్నట్టుగా మామూలు రాశాడే, అంతకంటే నీచమైన ఒక దరిద్రం ఒకటి ఉందన్నమాట మన చుట్టుపక్కల ఉండేటువంటి విగ్రహారాధికులు తయారు చేసింది. అదేంటది? కుల గజ్జి. విగ్రహారాధికులు వారి పబ్బం గడుపుకోవడానికి, వారి యొక్క దేవతలను ప్రమోట్ చేసుకోవడానికి, వారి ఆధిపత్యాన్ని భారతదేశంలో ఉన్నటువంటి వారి మీద రుద్దడానికి కొంతమంది మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా ఎంజాయ్ చేస్తూ మిగిలిన వాళ్ళందరినీ కూడా దాసులుగా ఉంచడానికి, వారి యొక్క దురాత్మ సంబంధమైనటువంటి విగ్రహాలను ప్రమోట్ చేయడానికి తయారు చేసినటువంటి వ్యవస్థ ఏంటది? కుల వ్యవస్థ. కుల వ్యవస్థ భయంకరమైనటువంటి, చూడ్డానికి చెప్పుకోవడానికే ఒళ్ళు జల్లరించేటువంటి కార్యక్రమాలను చేయడానికి ఈ భారతదేశంలో వాళ్ళు తయారు చేసుకున్నటువంటి పద్ధతిది. మనుషుల్ని జంతువుల్లాగా చూడడానికి, స్త్రీలని ఒక తక్కువ జాతి జంతువులాగా చూడడానికి వాళ్ళు తయారు చేసుకున్నటువంటి పద్ధతి ఈ కుల వ్యవస్థ అనేటువంటి పద్ధతి. అయితే దీన్ని క్రైస్తవులు రెండు చేతులు చాచి ఆహ్వానించుకుంటూ బైబిల్లో కూడా కులం ఉంది అన్నట్లుగా, బైబిల్లో కూడా సొంత జాతి వారిని పెళ్లి చేసుకోమన్నాడు దేవుడు. ఇస్రాయేల్కి చెప్పిందేమో వేరే దాని గురించి. సువార్త మీలో వ్యాప్తి అవుతుందిరా బాబు, మీరు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే మీ సువార్త ప్రకటించేటువంటి పద్ధతి అది డిస్టర్బ్ అయిపోతుంది, సువార్త డిస్టర్బ్ అయిపోతుంది.
వారి యొక్క విగ్రహాలు మీ 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 ఇళ్ళల్లోకి రాకూడదు అనే ఉద్దేశంతో దేవుని బిడ్డల్ని పెళ్లి చేసుకోమంటే, విశ్వాసుల్ని పెళ్లి చేసుకోమంటే దాన్ని గుంటనక్కలైనటువంటి పాస్టర్లని చెప్పబడేటువంటి వాళ్ళు కూడా చూసారా, అబ్రహాము సొంత ప్రజల్లో నుంచి వివాహం చేసుకోమన్నాడు. కాబట్టి మనం కూడా ఎవరిలో చేసుకోవాలి? మన సొంత కులపోళ్ళ దగ్గర నుంచే వివాహం చేసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చింది కులము? ఎక్కడి నుంచి వచ్చింది జాతి? ఎవరు చెప్పారు? ఎవరు తయారు చేసినవి? ఎందుకు తయారు చేసినవి? భయంకరమైనటువంటి నీచమైనటువంటి విగ్రహాలను పూజించేవారు తయారు చేసినటువంటి నీచ కార్యక్రమాలు చేయడానికి తయారు చేసిన పద్ధతి ఇది. దీన్ని బైబిల్లో కలిపి, బైబిల్లో ఉన్న వచనాలు కూడా ఇదే చెప్తున్నాయి అన్నట్లుగా, ఒక దుర్మార్గుడు బైబిల్లో వాస్తుందంటాడు, ఒక దుర్మార్గుడు బైబిల్లో యోగా ఉందంటాడు, ఒక దుర్మార్గుడు ఇంకేదో అంటుంటాడు, కులం ఉందంటాడు బైబిల్లో. మనకు చాలా ముఖ్యం అండి కులం బయట చేసుకుంటే. అంటే మాకు అలాంటి ఫీలింగ్స్ లేవు కానీ బ్రదర్, కొంచెం ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఆ ఇబ్బందులు మనం కొన్ని సెట్ కావు, కొన్ని మ్యాచ్ కావండి. ఎవడు చెప్పాడు మ్యాచ్ కావని? ఎవడు చెప్పాడు? మొలోకు లాంటి దేవతని పూజించి వారి బిడ్డల్ని బలిచ్చేటువంటి నీచుడు చెప్పాడు. రంఫాయ్ అనేటువంటి నక్షత్రాన్ని తయారు చేసుకొని శనిగ్రహాలని, ఆ గ్రహాలని, ఈ గ్రహాలని పూజించేటువంటి వాడు చెప్పాడు నీకు. నీ జాతి వేరు, వాళ్ళ జాతి వేరు అని. వేరే వాళ్ళ నుంచి పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు అయిపోతాయి అని చెప్పాడు వాడు. సింక్రెటిజం ఆఖరికి పరాకాష్ట అన్నమాట. ఒక సమాజము దేవుని నుంచి పూర్తిగా దూరం అయిపోయింది, ఒక వ్యక్తి దేవుని నుంచి పూర్తిగా దూరం అయిపోయింది చెప్పడానికి ఆఖరి స్టేజ్, ఫైనల్ స్టేజ్ ఇది. ఫస్ట్ స్టేజ్ కాదు, ఇది ఫైనల్ స్టేజ్. ఈ స్టేజ్కి వచ్చాడు అని అంటే ఇంక అయిపోయింది, వాడి దేవునితో ఏ సంబంధం లేదు అని అర్థం. ఆ సమాజానికి దేవునితో ఏ సంబంధం లేదని అర్థం. ఆ సంఘానికి అసలు సంఘమే కాదు అని అర్థం. ఆ పాస్టరు దుర్మార్గుడు అని అర్థం. వాడు నక్క, వాడు తోడేలు. ఎవరు? పాపం అంటే ఇంకా అంత ఎదగలేదేమోలే, కులాన్ని చూస్తున్నాడు అంటే అంత కొంచెం ఎదిగితే దాన్ని మానేస్తాడేమో. అంటే చాలా ఇంపార్టెంట్ కదా సమాజం. నో 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 చూడండి, దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. ఇది చరిత్రది నేను చెప్తున్నా, చరిత్ర కాంటెక్స్ట్ నేను చెప్తున్నా మీకు. అవన్నీ ఇప్పుడు చదివి వినిపిస్తే టైం పోతుగా నేను చదివి వినిపించట్లేదు. దిస్ ఇస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఆమోస్ ప్రవక్త యొక్క కాంటెక్స్ట్ ఇది. స్పిరిచువల్ కరప్షన్ జరిగింది, ఆ తర్వాత మోరల్ కరప్షన్ జరిగింది, ఆ తర్వాత సింక్రెటిజం వచ్చింది. విగ్రహారాధనల పద్ధతులు మాయి కూడా ఇవే పద్ధతులు అని చెప్పుకునే పరిస్థితికి దిగజారిపోయి పరిస్థితి లాస్ట్ స్టేజ్. ఇక్కడ ఉన్నటువంటి పరిశీలు కూడా అదే స్టేజ్లో ఉన్నారు. స్టెఫన్ వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు, యు ఆర్ ఇన్ ద లాస్ట్ స్టేజ్. అయిపోయిందిరా మీ పరిస్థితి, యు ఆర్ నో మోర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మీరు దేవుని పిల్లలు కాదు, ఇంకా మీరు దేవుని పిల్లలు కాదు. ఇదేముంది, అంత దుర్మార్గం ఏముందండి ఇందులో అని అంటే, ఎంత దుర్మార్గం ఉందో చెప్పడానికి కోసమే ఆమోస్ ఆ మాటలు వాడాడు. అదే మాటల్ని స్టెఫన్ అదే మాటలు మళ్ళా కోట్ చేస్తున్నాడు. ఒక్కసారి సింక్రెటిజం నీలో స్టార్ట్ అయిందా, ఒకసారి విగ్రహారాధికుల పద్ధతులు నీలో స్టార్ట్ అయినాయా, ఒకసారి కుల గజ్జి నీలో స్టార్ట్ అయిందా, అది ఎక్కడి దాకా వెళ్ళొద్ది అని అంటే ఎక్కడి దాకైనా వెళ్ళొచ్చు.
సొంతగా పుట్టిన పిల్లోడిని నరికి తల నరికేసి బలిచ్చేటువంటి కిరాతకుడు చేసే పని ఒకటే, నాకు పలానా కులమొళ్ళే కావాలి అనుకున్నటువంటి నువ్వు ఒకటే. ఏ తేడా లేదు, ఏ తేడా లేదు. రేపొద్దున నీ పిల్లలను కూడా నువ్వు బలిచ్చే అవకాశం ఉంది. చిచ్చి నేను ఎందుకు అలా చేస్తా, ఎందుకు చేయవు, ఎందుకు చేయవు? అంతే కిరాతకమైనటువంటి కుల గజ్జిని పట్టించుకున్నావే, అది మాత్రం ఎందుకు చేయవు? చేస్తావు ఏదో రోజు, ఎందుకంటే నువ్వు లాస్ట్ స్టేజ్లో ఉన్నావు, దేవునికి దూరం అయిపోయి లాస్ట్ స్టేజ్లో ఉన్నావు. నువ్వేమైనా చేయగలుగుతావు. చూడండి, ఇదే ఇక్కడ స్టెఫను వాళ్ళకి హెచ్చరించదలుచుకున్నాడు. చూడండి, మత్తయి సువార్త 23:13 మత్తయి సువార్త 7:15-16 ఒకసారి చదవండి. మత్తయి సువార్త 7:15-16. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు కానీ, గొర్రెల చర్మమును వేసుకొని మీ యొద్దకు వత్తురు కానీ, లోపల వారు క్రూరమైన తోడేళ్ళు, లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. అబద్ధ ప్రవక్తలు ఎట్లా వస్తారంట? గొర్రెల వలె వస్తారంట. ఒక దైవజనుడు ఇలా చెప్పాడు, ఆయన ఆలోచన, హిజ్ ఓన్ అబ్జర్వేషన్, కానీ నచ్చింది నాకు. అదేంటంటే, అబద్ధ ప్రవక్త ప్రతిసారి స్టేజ్ ఎక్కి ప్రతిసారి పెద్ద ఫేమస్ పర్సన్ లాగా రాకపోవచ్చు. బైబిల్ ఏం చెప్తుందంటే గొర్రెలాగా వస్తాడంట. అంటే గొర్రె అంటే ఎక్కడ ఉంటుంది? మందలో ఉంటుంది. కాపరి మంద బయట ఉంటాడు, గొర్రె మంద లోపలే ఉంటుంది. సో అబద్ధ ప్రవక్తలు అంటే ఎవరు అని అంటే, ఇదిగో ఒక ప్రవక్త నేను అని చెప్పుకొని ఒక బాబాలాగా ఒక సింహాసనం వేసి కూర్చుని, వాడే కాదు అబద్ధ ప్రవక్త అంటే. నీ పక్కన తోటి విశ్వాసిలాగా నటిస్తున్నవాడు కూడా అబద్ధ ప్రవక్తే. ఆడు ప్రసంగం చేయడు, యూట్యూబ్లో మాట్లాడు, నీ చెవులో ఊతాడు, వాడు అబద్ధ ప్రవక్తే. వాడు అబద్ధ ప్రవక్తే. ఏమూతాడు? విగ్రహాలని తయారు చేస్తాడు. ఏమవుతాడా అంటే చెప్తారు, కానీ ఇవన్నీ కొన్ని మనం పాటించకపోతే అయిద్దా భారతదేశంలో అంటాడు. చెప్తాడు, కానీ సరే యేసుప్రభు మమ్మల్ని రక్షించుకున్నాడు, సరే యేసుప్రభు గొప్పోడు, ఓకే యేసుప్రభులోనే సంతోషం ఉంటుంది, కాదని నేను అనట్లేదుగా, మనం అనట్లేదుగా, కాకపోతే మన అవసరాలు కూడా ఉన్నాయి, అవి లేకపోతే ఎట్లా, అవి తీరకపోతే ఎట్లా అంటాడు. వాడు అబద్ధ ప్రవక్తే. ఎవరు? అబద్ధ ప్రవక్తే. తోటి గొర్రెగా గొర్రె చర్మము కప్పుకొని వస్తాడు. కాపరి చర్మం కాదంట, ఏ చర్మం అంట? గొర్రె చర్మము కప్పుకొని వస్తాడు. తోటి విశ్వాసిలాగా వస్తాడు అబద్ధ ప్రవక్త. చూడండి, ఇటువంటి వ్యక్తుల వల్ల సమాజం దేవునికి పూర్తిగా దూరం అయిపోయిన పరిస్థితి స్టెఫను ఎదుర్కొంటున్నాడు, ఆ రోజు ఆమోసు కూడా ఎదుర్కొన్నాడు. అయితే ఇక్కడ స్టెఫను ఇంకొక మాట కూడా చెప్పాడు. చూడండి, సీనాయి పర్వతం 38 సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమునందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడితడే. అరణ్యములోనున్న సంగముతో ఉండి జీవవాక్యాన్ని దేవుని దగ్గర నుండి తీసుకుని వాడు ఇతడే. ఏం తీసుకున్నాడంటే, అయినా జీవవాక్యాన్ని తీసుకున్నాడంట. చూసారా? లివింగ్ ఆరకల్స్ అని రాయబడింది ఇంగ్లీష్లో, లివింగ్ ఆరకల్స్. కానీ వీళ్ళకి ఏం కావాల్సి వచ్చిందంట? ఈ ఇశ్రాయేలీల యొక్క పితరులకు ఏం కావాల్సి వచ్చిందంట ఆ రోజు? లివింగ్ ఆరకల్స్ అనేటువంటివి ఆనలేదంట వాళ్ళకి.
వాళ్ళకి ఏం కావాల్సి వచ్చింది అని అంటే వాళ్ళకి విగ్రహాలు కావాల్సి వచ్చింది. అంటే లివింగ్ ఆరకల్స్ వర్సెస్ యువర్ ఓన్ ఐడల్స్. మోషే ఏమో అరే రండ్రా, దేవుడు నాతో మాట్లాడాడు, నేను చూడడానికి ప్రయత్నం చేశాను, ఎంత అద్భుతంగా దేవుడు మాట్లాడాడో తెలుసా, ఎంత గంభీరంగా దేవుడు మాట్లాడాడో తెలుసా, గంభీరమైన మాటల్ని ఎలా ఇచ్చాడో తెలుసా నాకు, రండి మీకు ఆ మాటలు చెప్తాను. అవి జీవపు మాటలు. అవేంటవి? జీవపు మాటలు. అవి కేవలం అక్షరాలు కాదు, వాటిని మనం పఠిస్తూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే దేవుని యొక్క గుణగణాలు మనకు అర్థమవుతాయి. దేవుని మనసు మనలోకి వచ్చేస్తుంది. ఆయన రాబోయేటువంటి తన కుమారుడైన యేసుక్రీస్తు, ఆయన ప్రేమ ఏంటో మనకు అర్థమవుతుంది. ఆయనతో మనం సంబంధం కలుగుతుంది. అందుకనే ఇవి జీవపు మాటలు. ఇవి జీవపు మాటలు, కేవలం ఇన్ఫర్మేషన్ కాదు, డేటా కాదు. ఇది డేటా కాదు. దీస్ ఆర్ లివింగ్ ఆరకల్స్. ఇవి మీరు వింటే దేవునితో సంబంధం, దేవునితో స్నేహం, దేవుని ప్రేమను అర్థం చేసుకోవడం ఇది జరుగుతుంది. రండి చెప్తాను అంటుంటే, ఇవన్నీ మాకెందుకు మోషే, చాలా టైం పడుతుంది, నువ్వు వెళ్ళి తేడానికి టైం పడుతుంది, మళ్ళీ మేము వీటిని చదువుకొని అర్థం చేసుకోవడానికి, ధ్యానించడానికి టైం పడుతుంది, మాకంత టైం లేదు, మాకు విగ్రహాలు చాలు అని విగ్రహాలు తయారు చేసుకున్నారంట. వాళ్ళు విగ్రహాలు తయారు చేసుకున్నారు. ఇక్కడ స్టెఫన్ ఎదురుగా ఉన్నటువంటి పరిసయ్యులు విగ్రహాలను తయారు చేసుకోవట్లా, కానీ సేమ్ టు సేమ్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, మాకు టైం లేదురా అబ్బాయి, యేసుక్రీస్తు ఎవరు, ఈయన నిజమైన మెస్సే కదా, ఆయన ప్రవచనాలని ఈయనకే మ్యాచ్ అయితేనే కదా, ఈయన దేవాతి దేవుడు కదా, మన దేవుడు అద్వితీయుడు కదా, ఆయన త్రిత్వమై ఉన్న దేవుడు కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు కదా, ఆది యందు దేవునితో కూడా ఉన్న వాక్యమే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చింది. ఇవన్నీ అర్థం చేసుకోవడం మా వల్ల కాదబ్బా, చాలా కాంప్లికేటెడ్గా ఉంది, మాకు షార్ట్ కట్ కావాలి. అదేంటి అని అంటే, మాకు ఒక రాజ్యం కావాలి, మాకు సమృద్ధి కావాలి, ఇదిగో ఈ మందిరం, ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో మంచిగా ఇది డెవలప్ కావాలి, బాగా మాకు డబ్బులు రావాలి, వీలైతే ఈ రోమీలు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇంకా బాగుంటుంది, అంతే, అదే మా విగ్రహం, ఈ విగ్రహాలు జారు మాకు, ఇవి చాలు, ఇవన్నీ చెప్పొద్దు, ఇవన్నీ మాకు చాలా కాంప్లికేట్గా ఉంటాయి యేసుక్రీస్తు గురించి చెప్తుంటే. అదే పరిస్థితిలో ఉన్నారు, అదే పరిస్థితిలో ఉన్నారు. అబద్ధ ప్రవక్తల చేతిలో పడిపోయేటువంటి వారు ఇటువంటి వాళ్ళే. దీస్ పీపుల్ ఆర్ వెరీ ప్రోన్ టు ఫాల్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద ఫాల్స్ ప్రాఫిట్స్, పీపుల్ లైక్ దిస్. తర్వాత ఇక్కడ ఇంకొక మాట ఏం చెప్పాడనంటే, అరణ్యంలోని సంఘములో ఉన్నాడంట ఈ మోషే, ఆ సంఘానికి జీవ వాక్యాల్ని ఇస్తాడంట. ఎందుకు సంఘం అనేటువంటి మాట మాట్లాడాడు? దేవుడు తన ప్రజలు, ఆ రోజు నుంచి కూడా తన ప్రజలు ఒక్కొక్కడు ఒంటరిగా ఉండమనేటువంటిది దేవుని యొక్క డిజైన్ కాదు. దేవుని ప్రజలు కలిసి ఒక బాడీగా ఉండడమే దేవుని యొక్క ప్రణాళిక. ఆ రోజు నుంచి కూడా అలా ఉంటేనే రక్షింపబడతారు, అలా ఉంటేనే సువార్త అంగీకరిస్తారు, అలా ఉంటేనే ఆ సువార్తలో కొనసాగుతారు. అందుకనే బాడీ ఆఫ్ క్రైస్ట్, సంఘం అనేటువంటిది విశ్వాసుల యొక్క గుంపు, అట్ ద సేమ్ టైం విశ్వాసుల్ని తయారు చేసే గుంపు కూడా. సంఘానికి ఉన్న రెండు పనులు కాదు ఇవి. మొన్న మన పిల్లలకు ఒక సంఘం, ఒక సంబంధం వస్తే, ఏదో ఒక గ్రూప్లో వస్తే ఆడికి ఫోన్ చేస్తే, అంటే ఆ పిల్లోడికి కాదు, ఆ పిల్లోడు వాళ్ళ పాస్టర్ ఎత్తాడు, ఏందిరా బాబు, ఏంది మీ పరిస్థితి ఏంది, మేము కర్ణాటకలో ఉంటాం అని చెప్పాడు. సరే, ఏంది మీ పరిస్థితి ఏంది, మీ సంఘంలో ఏం చేస్తారు, ఇట్లా ఇట్లా మా దగ్గర ఉండే పిల్లలు కొంచెం సువార్త సేవలో ఉందాం అనుకుంటున్నారు, మీ సంఘం ఎలా జరుగుతుంది అని అంటే, సువార్త ఇక్కడ కుదరదు బ్రదర్, కర్ణాటకలో సువార్త కుదరదు. మేమేం చేస్తామంటే ఒక సంఘంలో విశ్వాసాలను బలపరచడం అనే పరిచర్య మీదే మేము, అంటే ఆ పరిచర్య వేరు, ఇది వేరు కదా రెండు. సో అది మేము చేయలేం, మేము ఈ పరిచర్య చేస్తాం. గాడిద గుడ్డు చేస్తాడు,
అది చేయకపోతే ఇది ఎక్కడ చేస్తాడు? అంటే సంఘానికి రెండు బ్రాంచీలు ఉన్నాయి. ఒక బ్రాంచ్ ఇవాంజలిజం చేస్తుంటుంది, ఇంకొక బ్రాంచ్ ఏమో ఆల్రెడీగా విశ్వాసమైన వాళ్ళని బలపరుస్తుంటుంది. 2 పనులు ఉన్నాయి. ఒక పని ఏమో సువార్త ప్రకటించడం అన్యులకి, ఇంకోటేమో ఉన్నవారిని బలపరచడం. ఎవడు చెప్పాడు ఈ సోదంతా? సంఘం అంటేనే సువార్తికుల యొక్క గుంపు. సంఘం అంటే శిష్యుల యొక్క గుంపు. శిష్యులంటే లోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించేవారు. ఇంకొక శిష్యుల్ని తయారు చేసేవాడే శిష్యుడు. ఈ శిష్యుల గుంపే సంఘము. ఇలాంటి గుంపు ఉంటే వాళ్ళల్లో వాళ్ళు బలపడుతుంటారు. ఆటోమేటిక్గా ఆ గుంపే సువార్తికుల గుంపు కాబట్టి సువార్త పని కూడా చేస్తుంటారు. నువ్వు సువార్త పని మా పని కాదు అంటున్నావంటే అసలు నువ్వు విశ్వాసం ఎట్లాగా అవుతావు? అది సంఘం ఎట్లాగైద్ది? ఇంకెందుకు మీరు బలపడేది ఏంది? అందరు అబద్ధ ప్రవక్తలందరూ కలిసి ఒకరు బలపరుచుకుంటున్నారు అర్థం. అన్ని తోళ్లే అక్కడ, అన్ని తోళ్లే. ఏం తోళ్ళు? మేకతోళ్ళు. అన్ని మేకతోళ్ళు కప్పుకొని వస్తున్నారు లోపలికి. అదవుతుందా? కాబట్టి ఈ అరణ్యంలో ఉన్నటువంటి సంఘము దేవుడు సువార్తికులైనటువంటి వ్యక్తుల్ని, ఆయన నామాన్ని ప్రకటించవలసిన వ్యక్తుల్ని ఎప్పుడు కూడా సంఘముగా ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన్ని ఆరాధించేటువంటి వ్యక్తులకి సంఘముగా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. సో మోషే జీవపు వాక్యాన్ని వాళ్ళకి అందించి వాళ్ళు రాబోయే తరాలకు అందించాలని ఇష్టపడుతూ ఉంటే ఆ సంఘములో మోషేకి తెలియకుండా ఎంతోమంది ఎవరున్నారంటే వేషధారులు ఉన్నారు. ఎవరున్నారు? వేషధారులు ఉన్నారు. మోషే మానవ మాతుడు. సంఘములో ఎవరు వేషధారి, ఎవరు విశ్వాసి గ్రహించుకొని వాడు అంతరంగాలను చూసి నిజమైన విశ్వాసులకే పాస్టర్గా ఉండడానికి మోషే ఏమి దేవుడు కాదు. మోషే ఎవరు? మానవ మాతుడే. కానీ యేసుక్రీస్తు అలా కాదు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కాంట్రాస్ట్ బిట్వీన్ మోసెస్ అండ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు అలా కాదు. యేసుక్రీస్తుని హృదయాన్ని చూస్తాడు. యేసుక్రీస్తుని హృదయంలో ఉన్న విగ్రహాలను చూస్తాడు. ఆ విగ్రహాలను నువ్వు ఎట్లా డీల్ చేసుకుంటున్నావో చూస్తాడు. నిజమైన విశ్వాసమా కాదా ఆయనకు స్పష్టంగా 100% తెలుసు. నిజమైన విశ్వాసులను మాత్రమే పరిపాలించేటువంటి రాజు ఆయన. నిజమైన విశ్వాసుల హృదయమే ఆయన యొక్క పరిపాలన, ఆయన రాజ్యము. అదే ఆయన రాజ్యం. అక్కడే ఆయన పరిపాలన చేస్తాడు. దట్ అలోన్ ఈస్ హిస్ జ్యూరిస్డిక్షన్, ద హార్ట్ ఆఫ్ ఎ ట్రూ బిలీవర్. దట్ అలోన్ ఆయనకు తెలుసు. మనుషులు మోసం చేయొచ్చు, ఆయన మోసం చేయలేం. ఆయన మోసం చేయలేం. మోషేని మోసం చేయొచ్చు, దేవుణ్ణి మోసం చేయలేదు. మోషే ఆ గుంపంతటిని సంఘముగా ఎంచుకొని ఆ సంఘానికి కాపరిగా నిలబడి వారికి జీవము కలిగిన వాక్యాన్ని అందిస్తూ ఉంటే మోషేకి తెలియకుండా కొంతమంది కపటమైన సహోదరులు ఉన్నారు. వీళ్ళేమో వాళ్ళ హృదయంలో ఐగుప్తునకు వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డారంట. ఎక్కడ? వాళ్ళ హృదయంలో ఐగుప్తులోనికి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డారు. చూడండి, మత్తయి సువార్త 13:24 నుంచి చూడండి. 13 మత్తయి సువార్త 13:24 నుంచి. ఆయన మరియొక ఉపమానం వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుషులు పరలోక రాజ్యము విత్తిన మనుషుని పోలి ఉన్నది. పరలోక రాజ్యం విత్తిన మనుషుని పోలి ఉన్నది. పొలాన్ని పోలి కాదు. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు చదవండి. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యమును గురుగులు విత్తిపోయెను.
మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనము విత్తితివి గదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునెను. పరలోక రాజ్యం ఎవరంటే అసలు ఫస్ట్ పాయింట్, పరలోక రాజ్యం ఎవరు? తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. తన మంచి విత్తనమును విత్తిన తన పొలంలో మంచి విత్తనములను విత్తుతాడు దేవుడు. తన పొలంలో మంచి విత్తనములు విత్తిదే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం నుంచి విత్తబడినటువంటి విత్తనాలు నిజమైన విశ్వాసులుగా మారుతారు. అపవాది విత్తిన విత్తనాలు ఉంటాయంట. అపవాది పంపిస్తాడంట కొంతమందిని సంఘంలోకి. వాళ్ళు కూడా సంఘంలో ఉంటారు. వాళ్ళు ఏ కాడికి రక్షింపబడరు. అంటే ఇప్పుడు రక్షింపబడకుండా బ్యాప్టిజం తీసుకోకుండా ఉన్న మీరందరూ కూడా గురుగులని కాదు, అదవుతుందా? వాళ్ళు ఎప్పటికీ రక్షింపబడరు. మరి ఎన్ని సంవత్సరాలకి రక్షింపబడరు. రక్షింపబడినటువంటి వ్యక్తుల్లాగా ఒక్కొక్కసారి వాళ్ళు కనిపిస్తారు, మెంబర్షిప్లోకి వచ్చేస్తారు, అదవుతుందా? సంఘ సభ్యులైపోతారు. ఇంకా సభ్యులు కాని వాళ్ళు గురుగులు ఎట్లాగవుతారు? అసలు మీరు సభ్యులే కాదు, మీరు రక్షింపబడిన వ్యక్తులు అని చెప్పి ఇక్కడ ఎవరు అనుకోవట్లా, మీరు బల్లో చెయ్యట్లా, మీరు రక్షింపబడాలని ప్రార్థన చేస్తున్నాం. సో మీరు గురుగులు ఎవరు? ఇంకా రక్షింపబడకుండా బ్యాప్టిజం తీసుకొని బల్లో చేయకుండా ఉన్న మీరు ఉన్నారు కదా, కొత్తగా వచ్చే పిల్లలు, మన ప్రియులు ఉన్నారు. సో వాళ్ళు గురుగులు ఎవరు? వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తాం, వాళ్ళని ప్రేమిస్తాం, వాళ్ళకు సువార్త అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. వాళ్ళు ఆ కన్విక్షన్ రావాలని మనం ఎదురు చూస్తుంటాం. ఈ గురుగులు ఎవరు అనంటే విశ్వాసులం అనుకుంటూ ఉండేవాళ్ళు. నేను విశ్వాసినే, నాకు మెంబర్షిప్ ఇట్లేదు కానీ నేను విశ్వాసనేలే అనుకునేవాళ్ళు కావచ్చు. నన్ను బల్లో చేయొద్దు అంటున్నారు కానీ నేను విశ్వాసనే అనుకునేవాళ్ళు కావచ్చు. లేకపోతే విశ్వాసిగా అందరి ఎదుట చలామణి అవుతూ అందరి చేత గుర్తింపు పొందిన వ్యక్తులు కూడా కావచ్చు విశ్వాసిగా. వీళ్ళు గురుగులు. వీళ్ళల్లో అంటే ఇటువంటి వ్యక్తుల్లో ఉంటారు గురుగులు, అదవుతుందా? వీళ్ళు ఎవరి చేత నాటపడ్డారు? అపవాది చేత నాటపడ్డారు. పనివాళ్ళు వచ్చి గుర్తించి పెరికివేయమంటావా అని అంటే అక్కడ పరలోక రాజ్యానికి సాదృశ్యమైనటువంటి ఆ యజమానుడు ఏమంటున్నాడంట, వద్దు, పెరగని. వాళ్ళు పెరిగిన తర్వాత విశ్వాసులు ఎదుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు ఎదగరు. విశ్వాసులు ఎదిగే కొద్దీ వీళ్ళకి టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. ఇదేంద్ర నాయన, వీళ్ళు తెగ పెరుగుతున్నారు, వీళ్ళు తెగ నిర్ణయాలు తీసుకుంటున్నారు, తెగ సేవ చేస్తున్నారు, నాకేమో ఏం చేయబుద్ది కావట్లా, ఇదేంది నేను వీళ్ళ మధ్యలో వచ్చి పడ్డాను అని చెప్పి వాళ్ళకి ఇరకాటంలో పడతారు. పడి వాళ్ళే ఏదో రోజు పారిపోతారు. వీళ్ళ నిర్ణయాలు ఏంది, వీళ్ళ వ్యవహారం ఏంది, వీళ్ళు దేనికి లెక్క చేయకుండా వీళ్ళు ఇట్టున్నారు, మన వల్ల అయ్యేటట్లే అని ఏదో రోజు ఆడే పారిపోతాడు. తేడా చూపించేస్తాడు. చూపించినప్పుడు నేనేం చేస్తాను, వాటన్నిటిని కోసేసి అగ్నిలో వేసేస్తాను. He will stand out. He will separate himself from the church. ఆ విధంగానే యూదులే, విశ్వాసులమని చెప్పుకునే వాళ్ళే, మోషేతో పాటు బయటకు వచ్చిన వాళ్ళే, అరణ్యంలో యాత్ర కూడా చేస్తున్న వాళ్ళే, అసలైన విశ్వాసులు ఎదుగుతూ ఉన్నారు. వీళ్ళేమో సపరేట్ అయిపోతూ ఉన్నారు. అసలైన విశ్వాసుల హృదయాన్ని దేవునికి రోజు రోజుకి దేవునికి హృదయాన్ని ఇచ్చేస్తున్నారు. వీళ్ళేమో రోజు రోజుకి విగ్రహాలు పేరుకొని పోతున్నాయి. లోపల పేరుకొనిపోయి ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. మొలోక విగ్రహాన్ని తయారు చేసుకుందాం అనిపిస్తుంది. వాళ్ళు సపరేట్ అయిపోతూనే ఉన్నారు. మాకొద్దు, మీ జీవపు వాక్యాలు నాకు వద్దయా,
మాకు మొలోకు దేవత ఉంటే చాలు, ఆ దేవతకు మేము బలి అర్పిస్తూ కూర్చుంటాం. మాకు తినడానికి ఫుడ్డు, మంచి ఉద్యోగము, జీతము ఉండాలి, పెళ్ళి అవ్వాలి, పిల్లలు పుట్టాలి, ఏదో అందరిలాగా బాగున్నాం అనిపించుకో, మాకు చాలు, మాకు చాలు, ఇక మాకేమొద్దు. వీ డోంట్ వాంట్ యువర్ ఇవన్నీ. ఇక ఈ వాక్యం అని ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక మేము బాగుపడినట్టే. మా దేవతలు మాకున్నాయి, మా ప్రాస్పెరిటీ మాకుంది, మా నిర్ణయాలు మేము తీసుకుంటాం. వెళ్ళిపోయారు. దే ఆర్ సపరేటెడ్. చూడండి, 1 యోహాను 2:19. 1 యోహాను 2:19. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. మనలో నుండి బయలు వెళ్ళిరి గాని మన సంబంధులు కాదు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు. మనతో కూడా నిలిచియుందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. వాళ్ళు బయలు వెళ్ళిరి. సంఘం నుంచి కొంతమంది బయటికి వెళ్ళిపోయారంట. ఇప్పుడు కొన్ని వాళ్ళు ఎట్టకెళ్తారండి, మీరే ఏదో చేసి అంటారు అనేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి యోహాను సమాధానం చెప్తున్నాడు. లేదు, ఎన్ని రోజులున్నా వాడు బయలుదేరాడంటే వాడెవడు మన సంబంధి కాదు. అందుకనే వాడు బయలు వెళ్ళాడు. వాడు ఏమనలేడు, వాడు ఉండలేడు. విశ్వాసం ఎదుగుతూ ఉంటే వాడికి ఏం అర్థం కాదు, చిరాకు వచ్చేస్తాడు, వెళ్ళిపోతాడు. అందరు వేషధారులు అయితే అందరితో కలిసి వేషాలు వేసుకుంటే అంతే ఉంటాడు, ఎన్నోళ్ళైనా ఉంటాడు. అదే ఉంది. అందరూ వేషధారులేననుకో ఆ సంఘంలో, వీడు వేషాలు వేసుకో అట్లా. నిజమైన విశ్వాసులు ఉన్నారనుకో, వాళ్ళ ధైర్యము, వాళ్ళ విశ్వాసము, దేవుని కోసం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు రోజు రోజుకి ఎదుగుతూ ఉంటే వీళ్ళు తట్టుకోలేరు, బయలుదేరి వెళ్ళిపోతారు, తట్టా బుట్టా సర్దుకుంటారు. అదవుతుందా? అలానే లూకాసు వార్త 12:1. అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను. పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. పరిసయ్యుల్లో ఒక వేషధారణ అనే పులిసిన పిండి ఉందంట, అది అందరినీ పులి చేస్తుంది. వేషధారణ అనేటువంటిది ఒక పులిసిన పిండి లాంటిది. పులిసిన పిండిని తీసుకొచ్చి మామూలు పిండిలో వేస్తే రాత్రి మొత్తం ఉంచి పొద్దున్న చూస్తే ఏమవుతుంది? పిండి అంతా పులిసిపోతుంది. అదవుతా? వేషధారులను జాగ్రత్తగా, వాళ్ళతో జాగ్రత్తగా మసలుకోవాలి. సంఘము, సంఘ కాపరి, సంఘ నాయకత్వం యొక్క ఒక ఇంపార్టెంట్ పనిదే ఈ పులిపిండి సంఘంలో ఉండకుండా చూసుకోవడం. ఎందుకంటే ఈ పులిపిండి ఉంది అని అంటే అందరమైపోతారు, పులిసిపోతారు, అది పాకిపోద్ది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయాలు ఇవన్నీ. కాబట్టి ఆ విధంగా మీరు ఉన్నారు అని అక్కడ ఉన్నటువంటి యూదులను స్టెఫను హెచ్చరిస్తున్నాడు. మళ్ళా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ ఎవరో విగ్రహారాధికులకు చెప్తున్న మాటలు కాదు, ఇవన్నీ చాలా భక్తులమని ఫీల్ అవుతున్న వాళ్ళకి చెప్తున్న మాటలు. కాబట్టి మనల్ని మనం కూడా పరీక్షించుకుంటూ, మన హృదయం ఎటువైపు ఉంది, మన హృదయంలో ఏం విగ్రహాలు ఉన్నాయి అనేది మనం పరీక్షించుకొని, నిజమైనటువంటి ఎదుగుదల నాలో జరుగుతుందా లేదా, ప్రభువులో సంతోషిస్తున్నాను లేదా మనం పరీక్షించుకొని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడండి.